ఇప్పుడు జనరల్‌గా ఒక నెల పీరియడ్ రాలేదు అంటే ఏం చేయాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అని డాక్టర్ దగ్గరికి చెకప్ కూడా వెళ్ళరు ఇంకా. ఏ 5వ నెలలోనో, 6వ నెలలోనో అప్పుడు స్కానింగ్‌కో దేనికో వెళ్తే అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి. అలా కాకుండా ఏం చేయాలి అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అవుతుందో కంపల్సరీ వెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే వెళ్ళిన ఫస్ట్ విజిట్‌లోనే డాక్టర్ కొన్ని చేయాల్సిన బ్లడ్ టెస్ట్‌లు, స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఫస్ట్ సిబిపి చూస్తాము. కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌లో మనం పేషెంట్‌కి రక్తం ఎంతుంది, ఎర్ర రక్త కణాలు ఎంతున్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాము, థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తాం, T3, T4, TSH, ఏమైనా థైరాయిడ్ డెఫిషియన్సీ ఉందా. సో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ ఇప్పుడు అబార్షన్స్‌కి రీజన్ అవుతుంది. సో దాని గురించి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ కానీ పెట్టడము. ఇంకా షుగర్స్ చూసుకోవాలి. షుగర్స్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్స్ ఉంది మదర్‌కో, ఫాదర్‌కో ఎవరో ఒకరికి. సో వాళ్ళకు ఉంటే గ్రాండ్ మదర్‌కో, గ్రాండ్ ఫాదర్‌కో. సో వీళ్ళకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.